to look down mitigates some of the challenges of the terrain and ground clutter return to track low-flying aircraft and cruise missiles. జనరల్గా ఏంటంటే ఈ ఏఈడబ్ల్యూ ఎయిర్క్రాఫ్ట్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రష్యన్ మేడ్ ఎయిర్క్రాఫ్ట్ని ఆధునికీకరించిన తర్వాత ఇటువంటి ఇబ్బందులు కూడా అవి తొలగిపోతుంది. అయితే ఆయన అంటే ఏంటంటే ఒక్క ఏఈడబ్ల్యూ ఎయిర్క్రాఫ్టే కాదు, నార్త్ కొరియా వుడ్ రిస్క్ cannibalizing the rest of its cargo fleet to build more, అకార్డింగ్ టు ఆ కేఎన్ఎస్సి రిపోర్ట్. అదొక్కటే కాదు, ఇంకా వాళ్ళ బేస్ని విస్తరించుకుంటున్నారు వాళ్ళు. ఎలాంటి బేస్ అనేది కూడా ఆ ఎయిర్ బేస్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని బాగా స్ట్రెంథన్ చేసుకుంటున్నారు. ఆ స్ట్రెంథన్ చేసుకుంటాం కంప్లీట్ అయిన తర్వాతే ఆయన పర్సనల్గా ఎగ్జామిన్ చేసి, కిమ్ పర్సనల్గా ఎగ్జామిన్ చేసి వీటన్నిటిని మీడియా ముందు పెట్టారు. కిమ్ దగ్గర ఉన్న ధైర్యం అదే, మమ్మల్ని ఎవడు ఏం పీకలేడు, ప్రత్యేకించి ట్రంప్ అనే ప్రపంచ పోలీస్ మమ్మల్ని ఏం చేయలేడు. మేము ఇవాళ అనవసరంగా అనవసరంగా ఉగ్రవాదం బారిన పడుతున్న దేశాలకి మేము బాసటగా నిలుస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తాం. అండ్ థ్యాంక్ గాడ్ ఇజ్రాయెల్ ఈజ్ విత్ అస్, ఫ్రాన్స్ ఈజ్ విత్ అస్, యుఎస్ఏ విత్ అస్. అండ్ ఇప్పుడు కిమ్ వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే కిమ్ ఒక్కడు ఒక ఎత్తు. మహాభారతంలో ఆయన అడుగుతాడు కదా శ్రీకృష్ణుడు, ముందర దుర్యోధనుడు కనిపిస్తే నేను ఒక్కడిని కావాలా, నీకు 1,00,000 అక్షౌహిణీల సైన్యం కావాలంటే వాడు తెలివి తక్కువగా వాడు కాబట్టి 1,00,000 అక్షౌహిణీల సైన్యం అడిగాడు. ఇక్కడ అదే పరిస్థితి ఇక్కడ మనం రెప్లికేట్ చేసి చూస్తే కిమ్ని అడుగుతారు ఎవరైనా, మాకు సాయం రా బాబు అని. మిగిలిన ప్రపంచ దేశాలని అవసరంలా, వాస్తవంగా అమెరికా అవసరంలా, ఇంకోళ్ళు ఫ్రాన్స్, రష్యా ఎవరు కూడా, కిమ్ ఒక్కడు చాలు. అతను వస్తేనే అతనే ఒక ఆయుధం, నడిచే ఆయుధం. సో ఇవాళ ఆయన హీ హాజ్ ఎక్స్టెండెడ్ హిస్ సపోర్ట్. సౌత్ కొరియాస్ మిలిటరీ దీని మీద ఏం చెప్పిందంటే, ఆపరేషనల్ క్యాపబిలిటీ ఈస్ నాట్ ఎట్ క్లియర్ బట్ ఇట్ అపిరెన్స్ ఇండికేటెడ్ ఇట్స్ లార్జ్ అండ్ హెవీ అండ్ ప్రాబబ్లీ సస్కెప్టబుల్ టు ఇంటర్సెప్షన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంటర్సెప్ట్ చేయడానికి, లక్ష్యాలని ఛేదించడానికి, లక్ష్యాలు ఒకవేళ హిడెన్గా ఉండి బయటకు కనపడటానికి వీలు లేకుండా అవతల శత్రు దేశాల వ్యవస్థలను తయారు చేసుకున్నా సరే ఆ హిడెన్ లేయర్ని ఇలా చించేసి మరీ వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి ఈ అధునాతన ఎయిర్క్రాఫ్ట్ ఉపయోగపడుతుంది అనేది ఇవాళ టెస్ట్లో తేలింది. అండ్ రష్యా మే హ్యావ్ హ్యాడ్ సంథింగ్ టు డూ ది ఇంటర్నల్ సిస్టమ్ అండ్ పార్ట్స్. జాయింట్ చీఫ్స్ వాళ్ళప్పుడు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ స్పోక్స్ పర్సన్ లీ సింగ్జన్ ఆయన బ్రీఫింగ్లో చెప్పాడు. పాసిబుల్ రష్యన్ అసిస్టెన్స్ గురించి అడిగినప్పుడు ఆ విషయం చెప్పారు. రష్యా ఏం చేస్తుంటే నార్త్ కొరియాకి యాంటీ ఎయిర్ మిసైల్స్ అండ్ అన్స్పెసిఫైడ్ ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ప్రొవైడ్ చేసింది. ఇన్ రిటర్న్ ఫర్ పియోగాంగ్స్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ట్రూప్స్ టు హెల్ప్ విత్ ద యుక్రెయిన్ వార్తో సహకరించినందుకు గాను రష్యా నార్త్ కొరియాకి ఇచ్చినవి ఏంటంటే చాలా స్పెసిఫిక్గా యాంటీ ఎయిర్ మిసైల్స్ అండ్ అన్స్పెసిఫైడ్ ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. అది బయటికి కొన్ని సాంకేతిక కారణాలు ఇచ్చా అండ్ కొన్ని దౌత్యపరమైన కారణాలు ఇచ్చా, అన్ని టెక్నికల్ డీటెయిల్స్ బయటికి షేర్ చేయడానికి సాధ్యపడదు. బట్ అలాంటివన్నీ కూడా యాంటీ ఎయిర్ మిసైల్స్తో సహా ఇవన్నీ కొరియాకి రష్యా ఇచ్చింది, ఎందుకంటే ఉక్రెయిన్ వార్లో సపోర్ట్ చేసినందుకు. సౌత్ కొరియాస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ షిన్ వోన్సుక్ దీన్ని ధృవీకరించాడు కూడా ఈ విషయాన్ని నవంబర్లోనే. కిమ్ ఇంకా ఏంటంటే ఆయన సపరేట్గా ఇన్స్పెక్ట్ చేశారు న్యూలీ డెవలప్డ్ ఎక్విప్మెంట్ ఫర్ రికగ్నైజెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, ఎలక్ట్రానిక్ జామింగ్ అండ్ అటాక్ సిస్టమ్స్. మొత్తం 4 సిస్టమ్స్ అండి ఇక్కడ. రికగ్నైజెన్స్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, ఎలక్ట్రానిక్ జామింగ్ అండ్ అటాక్ సిస్టమ్స్. దాడి చేసే వ్యవస్థలు, అలాగే ఎలక్ట్రానిక్ వ్యవస్థల ద్వారా జామ్ చేసే సిస్టమ్స్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, వీటన్నిటికీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ నుంచి అడ్రస్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కిమ్ దగ్గర ఉంది. దాట్ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ అస్. ఒకవేళ ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగే పని అయితే మాత్రం ఖచ్చితంగా కిమ్ సపోర్ట్ చేసేది బాగా ఉపయోగపడుతుంది భారతదేశానికి. అండ్ ఇంకోటి ఆయన కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేశారు, అవి కూడా మనం చూడొచ్చు. వింగ్ యూఏవీ జీరోయింగ్ ఇన్ ఏ ట్యాంక్ షేప్డ్ target when exploding in flames. Kim was seen walking with aides with what appeared to be an unmanned surveillance aircraft that resembles the US RQ-4 Global Hawk high altitude surveillance aircraft. US దగ్గర ఉన్న RQ-4 Global Hawk high altitude surveillance aircraft తో సమానమైన వ్యవస్థల్ని ఈరోజు కొరియన్ సైంటిస్టులు వాళ్ళు డెవలప్ చేశారు. సో మొత్తానికి ఏంటంటే ఇటువంటివన్నీ కూడా వాళ్ళు గ్రౌండ్ మీద టెస్ట్ చేసి కిమ్ మనకి అందించబోతున్నాడు. సో పాకిస్తాన్
వెన్నులో కాదు ఇంకెక్కడైనా సరే కిమ్ పేరు చెప్తే వణుకు ఆల్రెడీ మీకు మొదలై ఉంటుంది. అగ్నికి వాయువు తోడైనట్టు మోడీకి కిమ్ తోడయ్యాడు. సో బీ కేర్ఫుల్. ఇంకో సబ్జెక్ట్లోకి మనం గనక వెళ్తే కిమ్ చేయాలనుకుంటున్నా చేస్తున్న సాయం వదిలిపెట్టేసి లేట్ నైట్ డెవలప్మెంట్స్ మనం కొన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఏంటంటే పాకిస్తాన్ ఈ బ్యాలిస్టిక్ క్షిపణి దాడితోటి ఢిల్లీని లక్ష్యంగా చేసుకుంది. వాస్తవంగా ఏంటంటే దీనికి ఈ న్యూక్లియర్ రిలేటెడ్ వ్యవస్థల్ని కూడా అనుసంధానం చేసుకొని దిగింది, విచ్ ఆర్ నాట్ సపోజ్ టు బి క్యారీడ్ అవుట్ బై పాకిస్తాన్ ఆ రకంగా చేయడానికి వీల్లేదు. కానీ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే దీన్ని కంప్లీట్గా న్యూట్రలైజ్ చేసింది, నిర్వీర్యం చేసింది. దీంతో కొన్ని వేల కుటుంబాలని, కొన్ని లక్షల మంది పౌరుల్ని భారతదేశం కాపాడుకోగలిగింది. అయితే దీనికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్ మీద చాలా దాడులు చేసింది, అది మనం చూసాం. వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా కంప్లీట్గా డిస్మాంటిల్ చేసింది. ఇక్కడ మనం ఇందాక చెప్పుకోవాలనుకున్నది అదే. మనకు ఆల్రెడీ ఉన్న వ్యవస్థతోటే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటే మనం వీ హ్యావ్ డిస్మాంటిల్డ్ ది పాకిస్తాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇవాళ కిమ్ మనకి అందజేయబోయే అన్మాన్డ్ సూసైడ్ డ్రోన్స్ ఏంటంటే దీనికి 10 పనిచేస్తాయి. ఇప్పుడు మన 10 డ్రోన్లు ఇప్పుడు వాస్తవంగా మనం పంపించినవి మన యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పంపించిన వాటితో పోలిస్తే వాటి 10 శక్తి సామర్థ్యాన్ని మరింత దారుఢ్యంతో అవి ఎదుర్కోవటం ఏంటి, కంప్లీట్ డిస్మాంటిల్ చేస్తాయి. సో దీంతో పాకిస్తాన్లో ఏంటంటే ఒక్కసారిగా ఒక ప్రెషర్ మౌంట్ అయింది. దీని ఫలితంగా వాళ్ళు కంప్లీట్ వాళ్ళ ఎయిర్ స్పేస్ని మూసేశారు. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా చాలా కాన్షియస్గా మొత్తం 24 ఎయిర్పోర్ట్ని టిల్ May 15th మూసేశాం. అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే కరాచీ మీద కూడా భారత్ దాడి చేయొచ్చు. మరి దాడి చేయకుండా ఊరుకుంటారా? బ్యాలిస్టిక్ క్షిపణిని తీసుకొచ్చేసి వితౌట్ నోటీస్, పైగా సివిలియన్స్ ఉండే ఏరియాలో అది ప్రయోగించాలని ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ ఇవాళకి ప్రపంచంలో మేనిఫెస్ట్ అయింది కదా, పాకిస్తాన్ ఉగ్రదేశం అనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది కదా. ఇంకెంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? తాపకి వాళ్ళు మేమే దాడులు చేసాం, మేమే ఉగ్రవాదులను పంపించాం పహల్గాంకి అని మీరు అంటున్నారు కదా, షో అస్ ద ఎవిడెన్స్ అంటున్నారు. కనీసం రే చచ్చిపోయారా నాయన, 26 మంది చచ్చిపోయారు అంటే సింపతి లేదు, ఎంపతి లేదు వాళ్ళకి. మేము చేసామంటున్నారు కదా, ప్రూఫ్ చూపించండి. ఇవాళ ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఇంకేంటి? బ్యాలిస్టిక్ క్షిపణిని దాడితోటి ఢిల్లీని లక్ష్యంగా చేసుకుంది, మన క్యాపిటల్ని, దేశ రాజధాని లక్ష్యంగా చేసుకుంది. నిమిషం పట్టదు భారతదేశానికి రావల్పిండి, కరాచీ, ఇస్లామాబాద్ అండ్ లాహోర్ వీటిని టార్గెట్ చేయడానికి. బట్ సివిలియన్స్ ఉన్నారు, ఆ సివిలియన్ క్యాంప్స్ని ఎలాంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో 25 కోట్ల ప్రజానీకం అండి. మహా అయితే ఆర్మీ అనుబంధంగా పనిచేసి ఆ వీర విధేయులు అందరినీ ఒక 2 కోట్లు తీసేస్తే, 2 కోట్లు అది కూడా ఎక్కువే, అయినా కూడా ఎక్కువ లివరేజ్ ఇచ్చి 2 కోట్లు తీస్తే 23 కోట్ల మంది సాధారణ పాకిస్తాన్ పౌరుల ప్రాణాలు తీసే హక్కు మనకు లేదు. సో ఆ విజ్ఞతతోటి, ఆ సంయమనంతో మనం జాగ్రత్తగా కేవలం టార్గెటెడ్ బేస్ని మీదే దాడి చేస్తుంటే పాకిస్తాన్ మనం సివిల్ సొసైటీస్ మీద నిన్న కూడా వింగ్ కమాండర్ వేమికా సింగ్, అలాగే లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా వారు కూడా మాట్లాడారు. వారు మాట్లాడి మన సివిలియన్స్ మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, పాకిస్తాన్ ఎలా దాడులు తెగబడుతుందని కూడా చెప్పారు. ఇప్పటివరకు ఏంటంటే పాకిస్తాన్ తమ స్క్వాడ్రన్లతోటి భారత్ మీద బాంబు దాడులు చేస్తూ వచ్చింది. దాంతోపాటు సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణి దాడులు చేయడానికి ప్రయత్నిస్తోందనే సూచనలు కూడా ఉన్నాయి. అంటే బ్యాలిస్టిక్ క్షిపణి అనేది చాలా దుర్మార్గమైన వ్యవహారం. దేశానికి క్యాపిటల్ తలకాయ లేకుండా చేయాలనే తల తీసేద్దామనే ఒక దుర్మార్గమైన ప్రయత్నానికి ఒడిగట్టింది. కానీ మన ఫోర్సెస్ పాకిస్తాన్ అటెంప్ట్ని ఫిటైల్ చేశాయి, కంప్లీట్గా ధ్వంసం చేసి పారేసాయి, తిప్పికొట్టాయి. ఈ ఉద్రిక్తలు కనుక ఇలాగే కొనసాగితే త్వరలోనే మనం కూడా కరాచీ మీద దాడులు చేయొచ్చు, లేదా మనం కూడా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో భాగంగా, ఇది కేవలం ఉగ్రవాద క్యాంపులు, ఉగ్రవాద శిబిరాలు, ఆర్మీ శిబిరాల్లోనే ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు కాబట్టి, అలాగే వాళ్ళు తలదాచుకున్న ఒక 500-600 మాస్క్స్, ఒక 1250 మదరసాలు, వీటి టార్గెట్గా అయితే ఖచ్చితంగా అక్కడ దాడి జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ రెండోది, ఈ ఉద్రిక్తలు ఇలాగే కొనసాగితే మనం ఇప్పటివరకు అనుకుంటున్నాం అంటే మార్నింగ్ వరకు కరాచీయే టార్గెట్ అని. కరాచీ కాదు, మొత్తం 4 ప్రధాన నగరాలు. ఆల్రెడీ క్వెట్టా జోలికి మాత్రం భారత సైన్యం వెళ్ళింది, ఎందుకంటే క్వెట్టా హ్యాస్ ఆల్రెడీ బీన్ టేకెన్ ఓవర్ బై బలుచి లిబరేషన్ ఆర్మీ. అంటే బలూచిస్తాన్ క్యాపిటల్ అది, ఆ ప్రావిన్స్ క్యాపిటల్, దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన వారం రోజుల్లో కనుక మనం చూస్తే 12 మంది వీళ్ళు జరిపిన క్లెమోర్ మైన్ దాడిలో 12 మంది ఆర్మీ జవాన్లు
మృతి చెందారు. అంతకుముందు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ తర్వాత 17 మంది అని వీళ్ళే చంపేశారు. సో అసలు బెలూచిస్తాన్లోకి అడుగుపెట్టే ధైర్యం పాకిస్తాన్ చేయలేకపోతుంది. ఇంకా మనకి కనుక చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ బ్రహ్మాండమైన పనితీరు కనిపించాయి. సిర్సా దగ్గరే ఈ బ్యాలిస్టిక్ క్షిపణిని అడ్డుకోవటం భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సిర్సా అనే పాయింట్ దగ్గర మొత్తం ఈ బ్యాలిస్టిక్ క్షిపణిని మనం అడ్డుకోగలిగాం. బ్యాలిస్టిక్ క్షిపణికి ఉన్న ఆ తీవ్రత మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే న్యూక్లియర్ మోడల్లో అది ఫస్ట్ బేబీ అనుకోవచ్చు. ఆ ఫస్ట్ బేబీ తోటి మన మీద అటాక్ చేయాలనుకుంటే దాని తీవ్రత చాలా దారుణంగా ఉండేది. ఢిల్లీలో ఉన్న ఈ ఘటనలో ఎలాంటి పౌర నష్టం జరగకపోవటం నిజంగా ఇది మనం వీ మస్ట్ అప్రిషియేట్ అండ్ వీ మస్ట్ సాల్యూట్ ది ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ మొత్తం ఇండియన్ మిలిటరీని కూడా. పాకిస్తాన్కి ఈ బ్యాలిస్టిక్ క్షిపణి దాడి ఎందుకు చేసింది, దాని వెనకాల ఎవరున్నారు? క్లియర్, చైనా దన్నుంది కాబట్టి పాకిస్తాన్ చేయగలిగింది. చైనా సపోర్ట్ చేసింది, చైనా ఇచ్చింది కాబట్టి పాకిస్తాన్ చేయగలిగింది. చైనా నిన్న సాయంత్రం ఆయన జీపింగ్ ఏం మాట్లాడతాడంటే శాంతి మంత్రం, దురదృష్టకరం దాడులు జరగటం, సంయమనం పాటించాలి. నువ్వు పాటించిన సమయం ఏంటో మేము 1962 నుంచి చూస్తున్నాం. దొంగ దెబ్బలు అండ్ నీ దేశంలో ఏం జరుగుతుందో ఐరన్ కర్టన్స్ అనక ఎవరికి తెలియదు. నీకున్న ఇన్ఫ్లేషను, నీకున్న అప్పులు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తే నువ్వు పాకిస్తాన్ కన్నా తక్కువేం కాదు. సో చైనా బీవేర్ అనే విషయంలో మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. పాకిస్తాన్ బొఖాలాహట కనుక చూస్తే ఒకసారి ఏ ప్రాంతాన్ని, ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేశారనేది మనం నిర్దిష్టంగా తెలియలేదు. వాడు ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ఉన్నాడో లేదో తెలియదు. ఒకవేళ ఆ పేరుతోనే ప్రకటనలు వస్తాయి. వాళ్ళంటే ఏంటంటే మా దాడుల్ని మీరు తట్టుకోలేరు. బట్ ఒకటి మాత్రం నిజం, వాళ్ళు బ్యాలిస్టిక్ క్షిపణిని పంపించినప్పుడు స్పెసిఫిక్గా ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేశారనేది మాత్రం నిర్దిష్టంగా మన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయింది. బట్ వేరాస్ కిమ్ పంపించే ఈ అధునాతన వ్యవస్థతోటి మనం దాన్ని బ్రేక్ చేయగలం. చాలా స్పష్టంగా దాని మీద ఆ నమ్మకం ఉంది. ఈ ఘటనకు ప్రతీకారంగా ఆల్రెడీ భారతదేశం పాకిస్తాన్ ఎయిర్ బేస్లు 3 ఎయిర్ బేస్ల మీద దాడులు చేసింది. ఆ దాడుల్లో దాని ఫలితంగానే వాళ్ళ ఎయిర్ స్పేస్ని మూసేసుకోవాల్సిన పరిస్థితి. ఇంకా దీని మీద అంటే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యాలిస్టిక్ క్షిపణిని మళ్ళీ పాకిస్తాన్ ప్రయోగిస్తుందా? ఎందుకంటే కొంచెం అటామిక్ టచ్ ఉన్న ఆ మిస్సైల్ కనుక వస్తే దాన్ని మనం ఎలా ఛేదించాలి? చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది ఈరోజు మనకి. ఏది? ఈ అన్మాన్డ్ సూసైడ్ డ్రోన్స్. అది చేరుకునే లోపలే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని నిర్వీర్యం చేసింది. బట్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్, అంటే అంత వేగంగా వచ్చే ఆ మిసైల్ని ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఛేదించడానికి మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ఉన్న సమర్థత ఏంటనే దాని మీద ఇంకా వీ నీడ్ టు నో సెవరల్ థింగ్స్. అందుకనే దాని టెక్నాలజీ అప్గ్రేడ్మెంట్లో భాగంగా కిమ్ పంపిస్తున్న ఇవన్నీ కూడా క్షిపణులు కావచ్చు, లేకపోతే జెట్ ఫైటర్స్ కావచ్చు, అండ్ స్పెసిఫిక్గా అన్మాన్డ్ సూసైడ్ డ్రోన్స్. అవి శత్రు దేశాలు వాటి టార్గెట్ నుంచి, వాటి ఆరిజిన్ నుంచి బయలుదేరగానే ఇమీడియట్ పంపించారు. వాళ్ళు బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు, పంపించారు. సిర్సా దగ్గర మనం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని కూలగొట్టాయి. మొత్తానికి ఏంటంటే వీ మస్ట్ కంగ్రాచులేట్, అప్రిషియేట్ మొత్తం ఎంటైర్ భారత రక్షణ వ్యవస్థ, నావికాదళం, వాయుదళం, అలాగే కాల్బలం అంటే ఆర్మీ, వీళ్ళందరికీ కూడా మనం వీ నీడ్ టు ఎక్స్టెండ్ అవర్ జనరస్ విషెస్. వాళ్ళు మంచి విజయంతో అవతల శత్రువుని కొట్టడంలో వాళ్ళు చూపించిన తెగువకి మనం ఖచ్చితంగా వీ మస్ట్ కంగ్రాచులేట్ దెమ్, వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ అనాలిసిస్ అండ్ ఈ బ్యాలిస్టిక్ మిసైల్.